చింతపండు ఈ చింత చెట్లు పనసకాయ ఇది చూడండి ప్రియమైన దేవుని పనసకాయ ఇగో పాప చూడు వీళ్ళ జీవనాధారం దాన్ని తింటారా పాప బాగుంటుందా దేవుని స్తోత్రం దేవుని బిడ్డలారా నేను ఇంతకుముందు కొండ మీద చెప్పాను చూసినావా కొండ చీపిరి అని అన్న చూసినావా ఇంకొవ్వే కొండ చీపిరి ఇగో చీపిరి కొండ చీపిరి ఇంకో ఇదంతా అదే మోపు ఇది మన సిటీకి వస్తుంది ఈ కొండ చీపిరి ఇగో ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళ తోటలు చూడండి ఈ భూములు ఎలా ఉన్నాయో వాళ్ళవి 26 సంవత్సరాల నుంచి ఈ కొండబోళ్ళలో సేవ చేస్తానులా యేసు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించారు మీరు మాకు వాహనాలు లేకుండా నడిచి మరి కూడా వచ్చేవారం ఇప్పుడు కొద్దిగా ఈయన రోడ్డు ఎంతమంది కూడుకుంటారు ఇక్కడ ఎంతమంది వస్తారు 35 మంది వస్తారా ఇక్కడ ఇండ్లు ఎన్ని ఉన్నాయి 10 ఇండ్లు ఉన్నాయి 35 మంది చర్చికి వస్తారు ప్రైజులాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఈ కొండ ప్రాంతంలో చూడండి ఎలాంటి అడుములు కొండలు ఒక్క కానీ నేల మరి సాపుగా లేదు అన్ని కొండలే ఎడ చూసినా కొండలే హిమాలయ పర్వతాల లెక్కున్నాయి మరి కొండలలో యేసు క్రీస్తు ప్రభుని నిజమైన దేవుని అంగీకరించి వీళ్ళు ఇలాగా దేవుని స్తుతించి దేవుని మీద ఆధారపడుతున్నారంటే పరలోక రాజ్యం వీళ్ళదే ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలను దేవుడు పోషించినట్టుగా వీరిని మరి ఇజ్రాయేల్ ప్రజలను మోషే ద్వారా పోషించినట్టుగా ఇంకో ఇక్కడ ఈయన దైవజనుడు పాస్టరు వృద్ధాపానికి వచ్చాడు అయినా కూడా పట్టు విడకుండా దేవుని స్తుతిస్తున్నాడు అనేకులను దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు ఇది అరణ్య ప్రాంతం ప్రైసులాడు హల్లెలూయా చూడండి గడ్డిళ్ళు ఎంత బాగున్నాయో దేవుని మహిమ కలిగింది కాక ఇగో మా బిందెలు పెట్టుకునే స్టాండ్ వీళ్ళది మంచి వాటర్ మంచి చల్లటి కూల్ వాటర్ ఇక్కడ వీళ్ళు తాగేటి అన్ని చెలిమే నేల నుంచి వచ్చే నీళ్ళు వాళ్ళ కోళ్ళ స్టాండ్ ఇది వాళ్ళది చెల్లె ఇగో యేసు ప్రభు బుక్స్ చదువుకో శృతుల బుక్స్ చదువుకున్నావు నాన్న డిగ్రీ రోజు 100 శృతులు చెప్పు ఇట్రా నాన్న మీరు కూడా ఉంచండి నాన్న అన్న మీరు కూడా ఉంచండి శృతుల బుక్స్ దేవుడు మిమ్మల్ని దీవించింది కాక కొండల్లో కూడా పాప డిగ్రీ చదివింది ఇక్కడ డిగ్రీ చదివింది నడిచి వచ్చాను నడిచెళ్ళి ఇట్రా నాన్న నువ్వు ఎన్ని చదువుకున్నావు నాన్న డిగ్రీ చదువుకున్నావు దేవుని నామని మహిమ కలుగును ఇప్పుడు మనం వచ్చిన దారి ఉంది కదా ఇంచుమించు అక్కడికి చెప్పాలంటే ఇంచుమించు దాదాపు ఒక 15 కిలోమీటర్లు ఈ యొక్క మట్టి రోడ్డే ఉంటుంది మిగతా ఒక 10-12 కిలోమీటర్లు డామర్ అంటే ఇంచుమించు 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ పాప డిగ్రీ చదువుకున్నది ఈ కొండల అడవులలో మీ చదువు దేవుని కొరకు వాడుకోవచ్చలే బైబిల్ చదువు మంచిగా ప్రార్థన చేయి పాటలు పాడు ఇంకా అన్ని అనుకూలంగా ఉన్న బిడ్డలు మన ఒక పట్టణాలలో చదవలేక లేదా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు తల్లిదండ్రులు చక్కని భోజనం పెట్టి దేవుడు అంటే డిగ్రీ చదివిందంటే ఎంత పట్టుదల పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి
పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తులా ప్రభుని ఘనపరిచి జీవితంలోన మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి.
పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి.